వచ్చినప్పుడు వాళ్ళు చూసుకొచ్చింది మన స్థలాలు వచ్చిన తర్వాత ఓపికతో కలిసి కట్టుకు ఉండాలి. అప్పుడు కూడా పోరాడతాం సమస్యలపైన, ఇళ్ల స్థలాలపైన, ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో కనీసము అనువైన ప్లేసుల్లో ఊరికి దగ్గరగా ప్రభుత్వ భూమి ఆడైతే ఉందో ఆడనన్నా ఇవ్వండి, లేదా ప్రభుత్వ భూమి లేకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము కొన్ని ప్రభుత్వ పట్టా ల్యాండ్ కొన్ని పేద ప్రజలకు పంచాలని చెప్పేసి గవర్నమెంట్ జీవో చట్టం కూడా ఉంది. దాని ప్రకారంగా మనం అడుగుతాం. మనం అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసి ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. ఆ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ని కలెక్టర్కి, ఆర్డీఓకి, జాయింట్ కలెక్టర్కి, తర్వాత సెక్రటేరియట్కి, వీటికన్నిటికీ నలుగురు దగ్గరికి ఫార్వర్డ్ అవుతుంది. అది మీకు సెల్లులో కూడా మెసేజ్ వస్తున్నాయి. కొంతమంది సెల్లులో మెసేజ్ రాని వాళ్ళకి కూడా ఉన్నాయి కొన్ని అప్లికేషన్లు సెల్ నెంబర్ లేక. అలాంటి వాళ్ళకు కూడా మనకి వచ్చినాయి కదా అని చెప్పేసి గవర్నమెంట్ వస్తుందని మనం అనుకోకూడదు. మన ఫైట్ మనం చేయాలి. మన ఫైట్ చేయాలంటే ఏం చేయాలా? మాకు గవర్నమెంట్ అప్లై చేసినాము, మాకు భూమి లేదు, ఖచ్చితంగా భూమి కావాలని చెప్పేసి ఎంఆర్ఓకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి మనందరం కలిసి. రెండోది వచ్చేసి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. తర్వాత మన ఎమ్మెల్యేకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. తర్వాత మన శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు, అతనికి లెటర్ ఇవ్వాలి. అంటే వీటన్నింటినీ కూడా మీరు రాలేరు, నేను చూస్తాను, ఉన్నటువంటి వాళ్ళు మేము అలా చూస్తాం. కాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి మీరు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్ఓ లోకల్ కాబట్టి వాళ్ళు జనాభా ఇది మీ అన్నారని అడుగుతారు. కలెక్టర్ కాపీ తర్వాత విజయవాడకి దాని వరకు అయితే మేము వెళ్ళగలుగుతాం. కలెక్టర్ కాపీ రావచ్చు మీరు వీళ్ళైతే. వీటి వరకు అయితే మనం చేయాల్సిన పనులు అవి. తర్వాత మిగతా పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఇట్లనే అప్లికేషన్లు కూడా తీసుకుంటారు. మా పార్టీ తరఫున మేము ఇన్ని అప్లై చేస్తున్నాము, మా వాళ్ళకి ఖచ్చితంగా కావాలని వాళ్ళు కూడా ఎమ్మెల్యేకి అడుగుతారు. మన ఎందుకు రెండు వర్గాలు ఉన్నాయి, నమ్మకాంతి రెడ్డి వర్గము, తర్వాత బలరాజు గౌడ్ వర్గము, తర్వాత జ్ఞానేష్ గౌడ్ వర్గం అని. ఆ వర్గాలు ఎన్నన్నా కూడా మనకు సంబంధం లేదు. వాళ్ళ మనుషులకు వాళ్ళకు వస్తుంటాయి, మన మనుషులకి మనకు వస్తుంటాయి. కానీ ఎవరి మనుషులకి వాళ్ళకి వచ్చినప్పుడు మన మనుషులకు కూడా మనకు కావాలని చెప్పేసి గట్టిగా నిలబడాలి. మనం ఎందుకంటే పొద్దున్న లేచిన ఏ రాజకీయాల దగ్గర పోయితోళ్ళం కాదు. మనం పొద్దున్న లేచిన పని చేసుకుని బతుకుతున్నాం, మన రోడ్డు మీద బతుకుతున్నాం మన అందరం. అలాంటి వాళ్ళం పొద్దున్న లేసిన రాజకీయ నాయకులు తిరగాలంటే మన చేత కాదు. కనీసం మనమే చిన్న వ్యాపారస్తులు నమ్ముకొని ఉన్నాం, ఒక యూనియన్లో ఉన్నాం, పని చేస్తున్నాం. కాబట్టి మనకి ఇచ్చిన అప్లికేషన్లో మేము ఖచ్చితంగా మీ పైన పోరాడతాం. మీకు వచ్చేదాన్ని కూడా కలిసి కట్టుకుంటాం. ఈరోజు ఒకరికి వచ్చింది ఇంకొకరికి రాలనుకోకుండా అందరికీ సమానంగా అప్లై చేసిన వారు ఖచ్చితంగా ఇవ్వాలా. ఎంక్వైరీకి వచ్చినాము, వీళ్ళకి ఇల్లు ఉంది, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి, రిజెక్ట్ చేస్తాం వీళ్ళకంటే కూడా కాదు. మనకి ఖచ్చితంగా కావాలని మనం గట్టిగా పోరాడాలి. ఉండలేం కాబట్టి మీరు ఒకటి చేసుకుంటే చెప్పాలా, ఇంటికి వచ్చినప్పుడు ఒకరు చెప్పాలా. మీరు మాత్రం ఎంక్వైరీకి వస్తారు ఖచ్చితంగా. ఊరికైతే ఇవ్వరు, అప్లై చేసినాం కదా ఇచ్చాము అయితే ఇవ్వరు. అందుకనే మన ఇంటికి మీటింగ్ ఎంక్వైరీ కేర్లోకి వచ్చినప్పుడు మాకు చెప్పండి. మేము కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చెప్పుకుంటాం, ఈఆర్ఓ చెప్తాము, ఎంఆర్ఓ కమిటీ కూడా ఆల్రెడీ సర్వే కమిటీ రిపోర్ట్ చేశారు. ఆర్ఐ ఒకరు, ఎంఆర్ఓ ఒకరు, డిప్యూటీ తహసీల్దార్ ఒకరు, స్టార్ట్ చేస్తాం. సర్వే స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా వచ్చినా మాకు ఇట్లా జరుగుతుందో మనం కూడా మన అప్లికేషన్ ఎవరికి ఉన్నాయో ఆ అప్లికేషన్ వరకు మనం చెప్పుకోబోయాక మనది ఉంటాయి. ఒకవేళ రిజెక్ట్ చేసినా మాకు ఖచ్చితంగా కావాలని మనం గట్టిగా అడుగుతుంటారు. కాబట్టి ఆ వైపున మనం అందరూ కలిసి కట్టుకోండి. దాంతోపాటు అందరు సెల్ నెంబర్లు ఉన్నాయి, అందరు సెల్ నెంబర్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. మనం చేసే అప్డేట్ ఏదైతే గ్రూప్ వస్తున్నాయో అవన్నీ గ్రూప్లో పెడతాం. మన ఇంట్లో వాళ్ళ ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ చూసుకొని కొడుకులు కూతురు ఎవరు చూసుకుంటారు. మన ఎవరెవరిని కలుస్తాం, కలెక్టర్ని కలుస్తున్నాం, సెక్రటరీని, మంత్రిని, ఎమ్మెల్యే కలుస్తుంటారు. గ్రూప్లో ఫోటోలు సెండ్ చేస్తుంటారు. అలాంటి సమస్యలు కలుస్తాం. నమస్కారం, నా పేరు కృష్ణ, సిబి పార్టీ పనిచేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మేము మనందరూ పిలిపించి మాట్లాడే ఎందుకు వస్తామంటే దాదాపు గతంలో కానీ ఇప్పుడు కానీ
ప్రభుత్వాలు మారుతున్నాయి, మన బతుకులు మారగలే. ఈ ప్రభుత్వం కొద్దిగా అప్లై చేసుకోండి, ఆన్లైన్ చేసుకోండి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి గవర్నమెంటే చెప్పింది, మనమేం అడగలే. గవర్నమెంటే చెప్పింది కాబట్టి అందరము అర్హులైన వాళ్ళ వల్ల అప్లై చేసుకున్నాం. దాదాపు అప్లై చేసుకున్న వాళ్ళు 51 మంది అప్లై చేసినాం. మనం 51 మంది కూడా కలిసికట్టుగా ఉండాలి. 51 మందికి అప్లై చేసినవి మాకు వచ్చేసినాయి, మెసేజ్లు వచ్చినాయి, ఫ్లాట్ గవర్నమెంట్ ఇస్తుందని మనం అనుకుంటాం. కానీ గవర్నమెంట్ ఇస్తుంది, ఇస్తుందో ఎక్కడ ఇస్తుందో మనకి తెలియదు. గవర్నమెంట్ కొండలు ఇస్తుందా, గుట్టలు ఇస్తుందా, వంకలు ఇస్తుందా, లేదంటే ఊరు బయట ఇస్తుందా, లేదంటే ఊరు చివర ఇస్తుందా?